Hi everyone. So today we are going to practice parts of speech. So in the previous videos we have discussed all the parts of speech from noun to interjection. So in this video we are going to practice a few questions related to parts of speech. So the first one, if you see, Hyderabad is a historical city, right? Hyderabad is a historical city. So what is historical in this? So బిఫోర్ డిస్కసింగ్ ద హిస్టారికల్ అంటే దానికంటే ముందు టోటల్ సెంటెన్స్లో ఏముందో మనం చూద్దాం, ఓకేనా? హైదరాబాద్ అంటే ఏమిటి? ఇట్స్ ఎ నౌన్. సబ్జెక్ట్ కూడా అనొచ్చు, అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఏ నౌన్. ఈజ్ ఏంటి? ఇక్కడ ఇట్స్ ఎ వర్బ్. ఈజ్ అనేది వర్బ్. ఏ ఏంటి? ఆర్టికల్. ఏమవుతుంది? ఇండెఫినెట్ ఆర్టికల్ అంటాం. ఏ అండ్ యాన్ ఈ రెండింటిని మనం ఇండెఫినెట్ ఆర్టికల్ అంటాం. హిస్టారికల్ అంటే ప్రాచీన, రైట్? సిటీ ఏంటి? నౌన్. సో దీని యొక్క క్వాలిటీని అంటే దీని యొక్క గుణాన్ని ఇది తెలుపుతుంది కాబట్టి హిస్టారికల్ అనేది ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. ఏమవుతుంది? అడ్జెక్టివ్. సో హైదరాబాద్ ఈజ్ ఎ నేమ్, సో ఇట్స్ ఎ నౌన్. ఈజ్ అనేది ఏంటి? ఇట్స్ ఎ లింకింగ్ వర్బ్, సో ఇట్స్ ఎ వర్బ్. ఏ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్. హిస్టారికల్ ఏమో సిటీని డిస్క్రైబ్ చేస్తుంది అంటే వర్ణిస్తుంది, దాని యొక్క ప్రాధాన్యతను తెలుపుతుంది కాబట్టి సో ఇది అడ్జెక్టివ్ అవుతుంది. సిటీ అనేది ఇట్స్ ఎ నౌన్. ఏ టైప్ ఆఫ్ నౌన్ అంటే కామన్ నౌన్ అనొచ్చు మనం, ఓకేనా? నెక్స్ట్, చిల్డ్రన్ ఆర్ ఏ సోర్స్ ఆఫ్ జాయ్ టు ద పేరెంట్స్, రైట్? వాట్ ఈజ్ చిల్డ్రన్ అనేది నౌన్. చిల్డ్రన్ ఏంటి ఇక్కడ? నౌన్, రైట్? ఏ నౌన్ అంటే కామన్ నౌన్ అనొచ్చు, రైట్? ఆర్ ఏంటి? ఇట్స్ ఎ లింకింగ్ వర్బ్. వర్బ్ అని కూడా అనొచ్చు. మరి ఇందులో చూస్తే మనకి హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ సపరేట్గా ఉన్నాయా అంటే లేవు. ఇదే మెయిన్ వర్బ్. ఎందుకంటే ఈ సెంటెన్స్లోని రైట్ స్థితిని తెలుపుతుంది, రైట్? ఆర్ అండ్ ఈజ్ అనేది ఏంటిది? ఇందులో స్థితిని తెలుపుతున్నాయి కాబట్టి ఇది వర్బ్, అంతేకాని ఆక్సిలరీ వర్బ్ అని రాదు. ఏ ఏంటి? మళ్ళీ సేమ్ ఇండెఫినెట్ ఆర్టికల్, రైట్? సోర్స్ ఏంటి? సోర్స్ అంటే ఇట్స్ ఎ నౌన్. ఎందుకంటే ఆర్టికల్ అనేది దేని గురించి తెలుపుతుంది? నౌన్ గురించి తెలుపుతుంది ఇక్కడైనా, రైట్? ఈ ఏ అనేది దేని గురించి తెలుపుతుంది అంటే నౌన్ గురించి తెలుపుతుంది. సోర్స్ నౌన్. ఆఫ్ అంటే ఏంటి? ప్రిపోజిషన్, రైట్? యొక్క అనే మీనింగ్ వస్తుంది. జాయ్ ఏంటి? నౌన్. ఆఫ్ అనేది దీని యొక్క రిలేషన్షిప్, జాయ్ యొక్కతో ఉన్న రిలేషన్షిప్ని తెలుపుతుంది. మళ్ళీ టూ అంటే ఏంటి అంటే ప్రిపోజిషన్. టూ అనేది ప్రిపోజిషన్. ద ఏంటి? మళ్ళీ ఆర్టికల్. ఎలాంటి ఆర్టికల్ అంటే డెఫినెట్ ఆర్టికల్. ఎలాంటి ఆర్టికల్? డెఫినెట్. ఏ మరియు యాన్ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ అయితే ద అనేది డెఫినెట్ ఆర్టికల్ అవుతుంది. ద తర్వాత మోస్ట్లీ ఏమొస్తుంది? నౌన్. ఎందుకంటే ఆర్టికల్ అనేది నౌన్ యొక్క రైట్ ప్రాధాన్యతని తెలుపుతుంది కాబట్టి ద పేరెంట్స్ అనేది నౌన్, రైట్? నెక్స్ట్, హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. హానెస్టీ అనేది ఏంటి? ఇట్స్ ఎ బెస్ట్ పాలసీ. హానెస్టీ అంటే ఏంటి? ఇట్స్ ఎ నౌన్. మోస్ట్లీ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే సబ్జెక్ట్ అనేది నౌన్ ఆర్ ప్రనౌన్ అనేవి ఉంటాయి. మోస్ట్లీ సబ్జెక్ట్లో నౌన్ లేదా ప్రనౌన్ మాత్రమే ఉంటాయి. సో ఈ మూడు సెంటెన్స్లలో మనం ఏం చూస్తున్నాం? నౌన్ చూస్తున్నాం. ఈజ్ ఏంటి? ఇట్స్ ఎ వర్బ్. మళ్ళీ ఇక్కడ మనకి ఎలాంటి ఆక్సిలరీ వర్బ్ లేదు. ఎందుకు అంటే ఇది దాని యొక్క సెంటెన్స్లో దీని యొక్క స్థితిని తెలుపుతుంది. సో ఇది మెయిన్ వర్బ్ అవుతుంది. ద ఏంటి? మళ్ళీ డెఫినెట్ ఆర్టికల్ అనాలి. ఏమనాలి? డెఫినెట్ ఆర్టికల్. బెస్ట్ ఏంటి అంటే పాలసీ అనేది నౌన్. మోస్ట్లీ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఏమున్నాయి ఇక్కడ? మోస్ట్లీ నౌన్ మాత్రమే ఉంటాయి, రైట్? ఈ నౌన్ కంటే ముందు వచ్చిన వర్డ్ ఏదైతే ఉందో మళ్ళీ ఏం చేస్తుంది? దాని యొక్క క్వాలిటీని అంటే గుణాన్ని తెలుపుతుంది కాబట్టి ఇదేమవుతుంది అంటే అడ్జెక్టివ్ అవుతుంది. ఏమవుతుంది? అడ్జెక్టివ్. బెస్ట్ పాలసీ అంటే గుడ్, బెటర్, బెస్ట్. కంపారిటివ్ డిగ్రీస్లో అంటే అడ్జెక్టివ్లో కంపారిటివ్ డిగ్రీస్ ఉంటాయి కదా, అందులో మనకు గుడ్, బెటర్, బెస్ట్ అనేది ఉంటుంది. సో ఇది సూపర్లేటివ్ డిగ్రీ అన్నట్టు, రైట్? బెస్ట్ పాలసీ. నెక్స్ట్ వన్, వి అనేది ఏంటి? ఇది సబ్జెక్ట్లో మళ్ళీ వి ఏమొచ్చింది? ఈ మూడు సెంటెన్స్లో మనకి నౌన్ వచ్చింది, బట్ ఇక్కడ ప్రనౌన్ వచ్చింది. ఏమొచ్చింది? ప్రనౌన్. లర్న్ అనేది ఏంటిది? ఇట్స్ ఎ క్రియ. నేర్చుకోవడం అంటే ఏంటి అంటే పని. సో పనిని తెలిపేది ఏంటిది? వర్బ్. ఇది మెయిన్ వర్బ్. దీనికి ఎలాంటి హెల్పింగ్ వర్బ్ అనేది రాలేదు. మెనీ థింగ్స్ అంటే ఏంటి? వస్తువులు అనేది ఏమవుతాయి? నౌన్, రైట్? సో ఎన్ని వస్తువులు? మెనీ థింగ్స్ అంటే ఆ వస్తువులు అనేది ఎన్ని అని తెలుపుతుంది కాబట్టి ఇక్కడ ఇదేమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది, రైట్? క్వాంటిటీ ఆఫ్, రైట్? నౌన్.
క్వాంటిటీ ఆఫ్ నౌన్ని తెలుపుతుంది కాబట్టి ఇది అడ్జెక్టివ్ అవుతుంది. త్రూ అంటే ద్వారా. సో త్రూ అనేది ఏమవుతుంది? ప్రిపోజిషన్. నెక్స్ట్ అబ్జర్వేషన్ అంటే ఇది నౌన్. ఎందుకంటే సబ్జెక్ట్లో మరియు ఆబ్జెక్ట్లో ఏముంటాయి? నౌన్ లేదా ప్రనౌన్ మాత్రమే ఉంటాయి. ఇది నౌన్. సో మనకి మోస్ట్లీ ఇంకోటి గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే TION. ఒక వర్డ్లో TION వచ్చింది అంటే అది నార్మల్గా నౌన్ మాత్రమే అయి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి, రైట్? అబ్జర్వేషన్ అనేది కూడా నౌన్. సో దీస్ ఆర్ ఆల్ 4 ఎగ్జాంపుల్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అంటే ఒకటి కాకుండా అన్నీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అంటే, సో సెంటెన్స్లో ఉన్న ప్రతి వర్డ్ని మీరు అనాలిసిస్ చేయడం నేర్చుకుంటే అప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది గెస్ చేయడం అనేది మీకు చాలా ఈజీ అవుతుంది. అందువల్ల ప్రతి వర్డ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 5th సెంటెన్స్, సిన్స్ ఇట్ వాజ్ రైనింగ్ హీ టుక్ అన్ అంబ్రెల్లా విత్ హిమ్. సో మనకి సిన్స్ ఏంటి అని అడుగుతాడు నార్మల్గా. బట్ సిన్స్ కంటే ముందు మనం సెంటెన్స్ కూడా చూద్దాం. ఇట్ ఏంటి? సబ్జెక్ట్. వాజ్ ఏంటి అంటే ఇట్స్ ఏ ఆక్సిలరీ వర్బ్ లేదా హెల్పింగ్ వర్బ్ అని కూడా అనొచ్చు, రైట్? రైనింగ్ ఏంటి? మెయిన్ వర్బ్, రైట్? రైనింగ్ ఏంటి? మెయిన్ వర్బ్. సో ఇక్కడికి ఒక సెంటెన్స్ అయిపోయింది. ఇట్ వాజ్ రైనింగ్ అనేది ఒక సెంటెన్స్ అయిపోయింది. మళ్ళీ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ కామా కూడా ఇచ్చాడు. హీ ఏంటి? సబ్జెక్ట్. టుక్ అంటే టేక్ యొక్క పాస్ట్ ఫామ్ ఏంటి? టుక్. సో ఇది మెయిన్ వర్బ్, రైట్? యాన్ ఏంటి? ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్, రైట్? అంబ్రెల్లా ఏంటి? నౌన్, ఒక వస్తువు పేరు కాబట్టి. అండ్ అట్ ద సేమ్ టైం నౌన్ కంటే ముందు ఆర్టికల్ అనేది వస్తుంది. అది కూడా లాజిక్ మనం గుర్తుపెట్టుకోవాలి. విత్ ఏంటి? ప్రిపోజిషన్. హిమ్ ఏంటి? ఆబ్జెక్ట్ అట్ ద సేమ్ టైం ప్రనౌన్, రైట్? సో PRE అంటే ప్రిపోజిషన్, PRO అంటే ప్రనౌన్, రైట్? ది సెంటెన్స్ అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఒక సెంటెన్స్ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక సెంటెన్స్. సో ఈ 2 సెంటెన్సెస్ని ఏది కలుపుతుంది అంటే సిన్స్ అనే వర్డ్ అనేది కలుపుతుంది. సో ఈ వర్డ్స్ని 2 సెంటెన్సెస్ని కలిపే వర్డ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే కంజంక్షన్ అంటాం. ఏమంటాం? కంజంక్షన్. సో సిన్స్ ఇట్ వాజ్ రైనింగ్ అంటే వర్షం పడుతున్నందువల్ల ఏం చేశాడు? హీ టుక్ అన్ అంబ్రెల్లా విత్ హిమ్. అతడు అంబ్రెల్లాని క్యారీ చేశాడు, తీసుకెళ్ళాడు, రైట్? నెక్స్ట్ 6th వన్, అలాస్ ద లెజెండరీ అథ్లెట్ మైకా సింగ్ ఇస్ డెడ్. మనకి అలాస్ అనేది అండర్లైన్ చేసి ఉంటుంది నార్మల్గా. బట్ అలాస్ అనేది మనం ఈజీగా గెట్ చేయొచ్చు. ఎందుకు అంటే ఇక్కడ అలాస్ తర్వాత ఏమొచ్చింది? ఆశ్చర్యార్థకం వచ్చింది. అంటే అది ఇంటర్జెక్షన్ అంటాం. ఏమంటాం? ఇంటర్జెక్షన్, రైట్? నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. ద ఏంటి? డెఫినెట్ ఆర్టికల్, రైట్? అంటే ఆర్టికల్ మాత్రమే. లెజెండరీ ఏంటి అంటే ఇట్స్ ఎ నౌన్. ఎందుకు అంటే నౌన్ ముందే మనకి ఆర్టికల్ అనేది వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. అథ్లెట్ అన్నా కూడా నౌన్, రైట్? మైకా సింగ్ ఇదంతా కూడా నౌన్ మాత్రమే. అంటే ఇదంతా సబ్జెక్ట్. ద లెజెండరీ అథ్లెట్ మైకా సింగ్ ఈజ్ ఏంటి? ఇది హెల్పింగ్ వర్బ్. ఎందుకు అంటే డెడ్ అనే మళ్ళీ మెయిన్ వర్బ్ వచ్చాయి, రైట్? చనిపోయాడు, ఈజ్ డెడ్, అతడు చనిపోయాడు. అందువల్ల ఇది మెయిన్ వర్బ్ అవుతుంది. ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, రైట్? ఆర్ ఆక్సిలరీ వర్బ్ అని కూడా అనొచ్చు మనం, లేదా లింకింగ్ వర్బ్స్ అని కూడా అంటారు, రైట్? దే దెమ్సెల్వ్స్ ఇంటర్ఫియర్డ్ ఇన్ ద డిస్ప్యూట్. దే అంటే ఏంటి? ప్రనౌన్, రైట్? దే ఏంటి? ప్రనౌన్ అంటే వారు, అంటే పేర్లకు బదులుగా మనం ఇక్కడ దే అని వాడుతున్నాం. దెమ్సెల్వ్స్ ఏంటి? ఇది కూడా ప్రనౌన్. బట్ ఎలాంటి ప్రనౌన్ అంటే ఎంఫటిక్ ప్రనౌన్ అంటాం. ఏమంటాం? ఎంఫటిక్ ప్రనౌన్, రైట్? అంటే నొక్కి చెప్పడం అన్నట్టు. ఇంటర్ఫియర్డ్ అంటే ఏంటి? ఇట్స్ ఎ వర్బ్, మెయిన్ వర్బ్, రైట్? ఎలాంటి హెల్పింగ్ వర్బ్ అనేది రాలేదు. ఇంటర్ఫియర్డ్ ఇన్ ద డిస్ప్యూట్. ఇన్ అంటే ఏంటి? ప్రిపోజిషన్. ద అంటే మళ్ళీ డెఫినెట్ ఆర్టికల్. డిస్ప్యూట్ ఏంటి? నౌన్. ఎందుకు? ఎలా గెస్ చేయొచ్చు అంటే నౌన్ ముందర ఆర్టికల్ అనేది వస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్? దే దెమ్సెల్వ్స్ ఇంటర్ఫియర్డ్ ఇన్ ద డిస్ప్యూట్. మనకి ఇందులో దెమ్సెల్వ్స్ అనేది ఏంటి? ఎంఫటిక్ ప్రనౌన్, అంటే స్ట్రెచ్ చేసి చెప్పేది అన్నట్టు. ఈ దెమ్సెల్వ్స్ అనేది లేకపోయినా మనకి సెంటెన్స్ అనేది క్లియర్గానే ఉంటుంది, గుర్తు చేసుకోండి. అప్పుడు అది ఒకవేళ లేనప్పుడు, రైట్, ఇది రిఫ్లెక్సివ్ ప్రనౌన్ అండ్ ఎంఫటిక్ ప్రనౌన్ రెండూ ఉంటాయి మనకి. ఎంఫటిక్ ప్రనౌన్ అంటే ఏంటి అంటే అది లేకపోయినా సెంటెన్స్లో మీనింగ్ అనేది సేమ్ ఉంటుంది. చూడండి, దే దెమ్సెల్ఫ్ ఇంటర్ఫియర్డ్ ఇన్ ద డిస్ప్యూట్ అంటే వారికి వారే ఆ వాగ్వివాదంలో ఇంటర్ఫియర్ అయ్యారు అని చెప్తున్నాడు, రైట్? అలా కాకుండా దెమ్సెల్ఫ్స్ అనేది మనం తీసేసామనుకోండి, తీసేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది? దే ఇంటర్ఫియర్డ్ ఇన్ ద డిస్ప్యూట్.
వారు ఆ వాగ్వివాదంలో లేదా వారు ఆ వివాదంలో ఇంటర్ఫియర్ అయ్యారు. అంటే అది ఉన్నా లేకపోయినా మీనింగ్ అనేది సేమ్ వస్తుంది కాబట్టి దీన్ని మనం ఎంఫటిక్ ప్రొనౌన్ అంటాం. రైట్. సో దిస్ ఆల్ 5th, 6th, 7th questions. Now let us go to the 8th question now. Right. What is the 8th question? The boy ran into the park joyfully. ఏమంటున్నాడు ఇక్కడ? బాయ్ ఎలా వెళ్ళాడట పార్క్లోకి? జాయ్ఫుల్లీ. సో మనకి ఇందులో ఏది అండర్లైన్ చేస్తాడు అంటే జాయ్ఫుల్లీ అనేది అండర్లైన్ చేసిస్తాడు. ద అంటే మనం మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, ఇది ఆర్టికల్. రైట్. బాయ్ అంటే నౌన్. ఏ నౌన్ అంటే కామన్ నౌన్ మళ్ళీ. ఎందుకంటే ఎలా స్పెసిఫిక్గా ఏదైనా పేరు తెలిపితే అది ప్రాపర్ నౌన్ అవుతుంది. పేరు తెలుపలేదు కాబట్టి కామన్ నౌన్. ర్యాన్ ఏంటి? V2. ర్యాన్ అంటే వర్బ్. ఇంటూ అంటే ఏంటి? ప్రిపోజిషన్. రైట్. మళ్ళీ ఆర్టికల్. నెక్స్ట్ పార్క్ ఏంటి? ఇట్స్ ఎ నేమ్ ఆఫ్ ప్లేస్. అప్పుడు ఏమవుతుంది? ఇది నౌన్ అవుతుంది. రైట్. జాయ్ఫుల్లీ అంటే చాలా సంతోషంగా. ఇదేమవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది. ఏమవుతుంది? యాడ్వర్బ్. గుర్తుపెట్టుకోండి, LY వచ్చింది అంటే అది యాడ్వర్బ్ అవుతుంది. ఏమవుతుంది? యాడ్వర్బ్. రైట్. ద బాయ్ ర్యాన్ ఇంటు ద పార్క్. బాయ్ ఆ పార్క్లోకి పరిగెత్తాడు. ఎలా పరిగెత్తుతున్నాడు అంటే జాయ్ఫుల్లీ, చాలా సంతోషంగా. రైట్. ఆ LYని చూసి మనం యాడ్వర్బ్ అని గెస్ చేయొచ్చు. నెక్స్ట్ సెంటెన్స్. మ్యూజిక్ డ్రాస్ ద అటెన్షన్ ఆఫ్ ఎవ్రీవన్. మ్యూజిక్ ఏంటి? ఇట్స్ ఎ నౌన్. డ్రాస్ అంటే ఇట్స్ ఎ వర్బ్. చూడండి, డ్రా ప్లస్ ఎస్, V1 ప్లస్ ఎస్ ఇచ్చాడు ఇక్కడ. ఇదేంటి? సింపుల్ ప్రెజెంట్. రైట్. సింపుల్ ప్రెజెంట్. సో ఇది V1. ద ఏంటి? ఆర్టికల్ దేని ముందర వస్తుంది? సింపుల్ నౌన్ ముందర వస్తుంది. అలా కాకుండా మనకి TION వచ్చిందంటే ఆ వర్డ్ ఏమవుతుంది? నౌన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఆఫ్ అంటే ప్రిపోజిషన్. ఎవ్రీవన్ అంటే ఇది ప్రొనౌన్. అంటే పేర్లకు బదులుగా మనం ఏమంటున్నాం? ఎవ్రీవన్, అందరూ. అలా కాకుండా రామ్, రహీం అలా పేర్లు తెలుపకుండా అందరూ అంటున్నాం అంటే అది ఏమవుతుంది? పేర్లకు బదులుగా ఎవ్రీవన్ అనేది వాడుతున్నాం కాబట్టి అది ప్రొనౌన్ అవుతుంది. యాక్చువల్ క్వశ్చన్ ఏంటి? ఎవ్రీవన్ మాత్రమే ఉంటుంది. రైట్. ఈ సెంటెన్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్. క్రికెట్ మ్యాచెస్ ఆర్ వాచ్డ్ బై ల్యాక్స్ ఆఫ్ పీపుల్. ఇక్కడ ల్యాక్స్కి మనకి అండర్లైన్ చేసి ఉంటుంది. రైట్. క్రికెట్ ఏంటి? నౌన్. మ్యాచెస్ అన్నా కూడా ఇట్స్ ఏ నౌన్. అంటే కాంపౌండ్ నౌన్ అనొచ్చు మనం ఇవన్నీ. ఆర్ ఏంటి? ఇట్స్ ఏ ఆర్ తర్వాత మళ్ళీ మన వర్బ్ వచ్చిందా అంటే ఈడితో కూడిన వర్బ్ వచ్చింది, వాచ్. సో వచ్చింది కాబట్టి ఇది మెయిన్ వర్బ్ అవుతుంది. ఇది హెల్పింగ్ వర్బ్ అవుతుంది లేదా ఆక్సిలరీ వర్బ్ అని వచ్చు మనం. బై అంటే ఏంటి? ఇట్స్ ఎ ప్రిపోజిషన్. బై అనేది ఏంటి? ప్రిపోజిషన్. ల్యాక్స్ ఆఫ్ పీపుల్. ల్యాక్స్ అంటే ఏంటిది? నౌన్. అంటే ఇది ఒక నెంబర్ని తెలుపుతుంది, ల్యాక్స్. ఓకేనా. ఆఫ్ అంటే ఏంటి? మళ్ళీ ప్రిపోజిషన్. పీపుల్ అంటే ఏంటి? నౌన్. ప్రజలు. రైట్. ప్రజలు అంటే ఇట్స్ ఎ నేమ్ ఆఫ్ సమ్ క్యాండిడేట్స్, పీపుల్ అలా తెలుపుతున్నాం. సో నౌన్, ఇట్స్ ఎ కాంపౌండ్ నౌన్ అండ్ హెల్పింగ్ వర్బ్, నౌన్, ప్రిపోజిషన్, మళ్ళీ నౌన్, ప్రిపోజిషన్, నౌన్. These are the examples, right? Examples of parts of speech. So by seeing this, maybe you might have understood how to analyze the sentences. First you have to focus on subject and object. సబ్జెక్ట్లో ఏముంది, ఆబ్జెక్ట్లో ఏముంది ఫస్ట్ గెస్ చేయాలి. దాని తర్వాత వర్బ్ ఏమొచ్చింది చూసుకోవాలి. మళ్ళీ దానికి నౌన్కి ఏమైనా క్వాలిఫై చేస్తే ఏమైనా వచ్చాయా, లేదా వర్బ్ని క్వాలిఫై చేస్తే ఏమైనా వచ్చాయా. సో ఆ విధంగా మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని అనలైజ్ చేస్తూ ఆన్సర్స్ని గెస్ చేయగలగాలి. రైట్. This is about today's session, and I'll come back with some more questions in the next video. Thank you all.